మొక్కి మూకు ముస్తాదుల బంధాన్ని అరికట్టి కాలు జారకుండా కడువ కింద పెట్టి తాళ్ళెక్కుతే మొచ్చనమ్మా కళ్ళుకి సమ్ముతే మిచ్చిరమ్మా పస్తు నుంచి మరలా కావ్యదారులై శిస్తు గుంజెదరల మస్తి వల్ల కొడతా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజాని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజాని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజాని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజాని పాలిస్తానమ్మా. మరి ఒక్కడే కొడుకు తల్లికి అనా జర్ర నీకు నచ్చకుంటే ఆపమని చెప్పు కానీ గెలుపుతున్నాయి మధ్యలో. మరి ఒక్కడే కొడుకుంటాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినామంటే మన భార్య కానీ మన తల్లి కానీ 10 సార్లు ఫోన్ చేసి ఇస్తాడు, తిన్నారా లేదు ఎక్కడ ఉన్నా. తన కొడుకు ఏమైపోతాడు అని తల్లి బాధతో వద్దురా ఓ కొడుక పాపయ్య నాకున్న దిక్కును ఒక్కడేనయ్యా 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 ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కురుపుకి నీ సేద ఒట్టు ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కురుపుకి నీ సేద ఒట్టు ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కురుపుకి నీ సేద ఒట్టు ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కురుపుకి నీ సేద ఒట్టు అరే కొడిసోటి పత్తల్ల నిన్ను చూసుకున్నా గుడ్డ గుడ్డగా చేసి నిన్ను కాదుకున్నా వద్దురా ఓ కొడుక బాబయ్య నాకున్న దిక్కును ఒక్కడేనయ్యా వద్దురా ఓ కొడుక బాబయ్య నాకున్న దిక్కును ఒక్కడేనయ్యా. కొడుకు వినకుండా బహుజన రాజ్యం కోసం మనం ఎట్లయితే ఈరోజు బహుజన రాజ్యం కోసం ఈరోజు నిలబడ్డామో సర్దార్ సర్వ పాపన్న గౌడ గారు కూడా ఆ రోజు కూడా తల్లి మాట లెక్క చేయక బానిస బంధాలు తెంచదా నేను బహుజనులకు ప్రేమ వంచదా